అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి చిప్పలతో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ గోరింటాకు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు రెడీ చేసుకొని 5 మినిట్స్‌లో అయితే చేతికి పెట్టేసుకోవచ్చు. కానీ ఈ గోరింటాకు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఎక్కువ రోజులైతే ఉండదు. ఈ గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను. ముందుగా కొబ్బరి చిప్పల్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా కొట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇలాంటి గోరింటాకులు పాతకాలంలో ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు కదా! ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో అయితే వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మీరు ఏ గిన్నెలో అయితే గోరింటాకు చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలో కొబ్బరి చిప్పలను అయితే రౌండ్గా వేసుకుని మధ్యలో అయితే కొంచెం స్పేస్ ఉంచాలి. ఇలాగా రౌండ్గా వేసుకుని మధ్యలో అయితే ఒక గిన్నె పట్టే అంత స్పేస్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇందులోనే గిన్నె పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా వాటర్ వేసుకున్న ఇంకో గిన్నె ఉంది కదా, అదైతే దీని మీద పెట్టుకోవాలి. ఆవిరి వెళ్ళకుండా కవర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గోరింటాకు చేస్తున్న గిన్నె ఉంది కదా, దాంట్లోంచి ఆవిరి బయటికి వెళ్ళకుండా మొత్తం అంతా కవర్ అయ్యేలాంటి ఇంకొక గిన్నెని దానిపైన అయితే పెట్టుకోవాలి. పైన అయితే ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, దాని మీద కూడా ఒక మూత అయితే పెట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాలు అయితే చాలు, మనకి గోరింటాకు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆవిరి మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడానికి మనం కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత పైన పెట్టిన గిన్నెని తీసేస్తే మనం ఇందులో పెట్టుకున్న గిన్నెలోకి అయితే మనకి గోరింటాకు లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని బయటికి తీసేసుకోవడమే. లిక్విడ్ అయితే మనకి ఒక 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఎక్కువగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక బాటిల్లో వేసుకుని. ఇప్పుడు ఈ లిక్విడ్ని అయితే ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎంత కావాలో అంత లిక్విడ్ని వేరొక దాంట్లో వేసుకుని అందులోనే కొద్దిగా కుంకుమ వేసుకుని కలుపుకోవాలి. మనం ఈ లిక్విడ్లో కుంకుమ వేసుకున్న తర్వాత అది కొంచెం థిక్గా అయితే అవుతుంది. మనం గోరింటాకు పెట్టేసుకోవచ్చు. ఈ గోరింటాకు అయితే అప్పటికప్పుడైతేనే పనిచేస్తుంది. మనం పెట్టుకున్న వెంటనే ఆరిపోతుంది కూడా. మనకి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకోలేదు, మర్చిపోయాము అనుకున్నప్పుడు ఈ లిక్విడ్ కనుక మనం చేసుకుని రెడీగా పెట్టుకుంటే అప్పటికప్పుడైతే పెట్టేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనం గోరింటాకు పెట్టేసుకోవడమే. ఇంకా చక్కగా మనకు నచ్చిన డిజైన్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోరింటాకు అయితే అమ్మ పెట్టుకుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ గోరింటాకు ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. అమ్మ అయితే మంచి మంచి డిజైన్స్ పెట్టుకుంటుంది, కానీ ఇప్పుడు హడావిడి అయిపోయింది. ఎందుకంటే అమ్మకి పని ఉంది, కానీ నేనైతే అమ్మ నాకు గోరింటాకు వీడియో కావాలి, వీడియో చేసుకుంటాను, గోరింటాకు చెయ్యని అడిగాను. ఇంకా నా కోసం అయితే గోరింటాకు చేసి పెట్టింది. ఇంకా పని ఉండడం వల్ల హడావిడిగా పెట్టేసుకుంది గోరింటాకు. అమ్మ అయితే సింపుల్గా ఇలా గోరింటాకుతో డిజైన్ వేసేసుకుంది. గోరింటాకు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం, కానీ బాగానే వచ్చింది. ఒక్కరోజైతే ఖచ్చితంగా ఉంటుంది. గోరింటాకు అయితే పెట్టేసుకుంది. పెట్టుకున్న తర్వాత ఇలాగైతే పండింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.